జనసేన పార్టీ పెద్దలు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. జనసేన పార్టీ కోసం ఎవరికి బలి పశువులు కాదు. ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం, నిజాయితీమైన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నాయకత్వంలో పనిచేస్తాం. ఒక్క సీటు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేను గెలిస్తే అసెంబ్లీలో పోరాడతాను, లేకపోతే అసెంబ్లీ ముందు పోరాడతానని 2019లో ఓడిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కోసం పోరాడి ఒక్క సీటు కూడా రాని పార్టీని కూటమిలో కలిపినటువంటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాలాంటి సామాన్యుల్ని, అట్టడుగు పేదవారిని, చెప్పులు లేని సామాన్యులని రాజకీయ నాయకులు చేస్తారని ఒక యదవని ఇక్కడ రాజకీయ నాయకుడు చేశాడు. కానీ ఆ యదవ ఏం మాట్లాడతాడంటే, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు దేవుడు, పవన్ కళ్యాణ్ గారు దేవుడు 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 అని చెప్పి ఈరోజు ఆయనకి సీట్ ఇవ్వలేదని ఆ దేవుడు కాస్త రాక్షసుడు అయిపోయాడా అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన పేరు చేయడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకంటే జనసేన పార్టీ ఒక కులం కోసమో మతం కోసమో పెట్టింది కాదు. పేద పొడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో అణగారిన వర్గాల కోసం పోరాడుతూ ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ పేటీఎం నా కొడుకులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం. అరే కులాలు మధ్య చిచ్చులు మానేసి 40 సంవత్సరాలైందిరా. అన్ని వదులుకొని అన్ని కులాలు కలిసి అభివృద్ధి కోసం రాష్ట్ర యువత అందరూ కూడా చూస్తూ ఉంది. మీ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. మేమందరూ ఒకటే కులం, మానవ కులం. మన రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఒకటే తాటి మీద నడవాలి. తండ్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడని ఒక ఆలోచనతో ఒక్క అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్ని కులాలు కూడా ఒక్కటేటట్టు చేసింది. ఎందుకంటే కరోనా కన్నా ఘోరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా పక్కన పెట్టారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలి, అధికారం వస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతారా కానీ ఏ పార్టీకి కొమ్ము గాయాలని ఆలోచన లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ దుర్మార్గుని దించాలంటే కూటమితో జత కడితేనే ఈ దుర్మార్గుని దించుతామనే ఒక సంకల్ప బలంతో కేంద్రం నుంచి బీజేపీని, జనసేన పార్టీ, టీడీపీని కలిపి ఈరోజు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇస్తున్నాం. ఈ పేటీఎం కుక్కలో వీధికి ఒకడు ఉంటాడు. ఈ కుక్కల గురించి మనం ఆలోచించొద్దు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ మనం నిస్వార్థంగా మన నాయకుడి కోసం మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం, ప్రజల కోసం సేవ చేశాం. అదంతా కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులకి, వేరే మహిళలకి, నాయకులకి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గం అంటే నాదే, నేనే పెంచానన్న వ్యక్తి, ఆ వ్యక్తి పక్కన 4 చెంచాలు తప్ప క్యాడర్ అంతా కూడా ఒకే తాటి మీద పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తాం అని చెప్పినందుకు ప్రతి జన సైనికుడికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మరి సుజనా చౌదరి గారి గురించి ఒక పేటీఎం కుక్క మాట్లాడుతూ ఉంది. మరి ఆ పేటీఎం కుక్క కూడా అదే చెప్తా ఉన్నాం, ఈరోజు కులాలు గుర్తుకొచ్చినాయా, ఈరోజు మతాలు గుర్తుకొచ్చినాయా అని చెప్తా ఉన్నాం. మరి సుజనా చౌదరి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన గతంలోనే కేంద్ర మంత్రిగా చేశారు, గతంలోనే రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆయనకి ఒక ఎమ్మెల్యే పెద్ద లెక్క కాదు. కానీ ఈ కృష్ణా జిల్లాలో పుట్టాను, ఈ ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ఒక సంకల్పంతో ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దోసుకుంటాకే ఉన్నాయి ఆ కొబ్బరి చిప్పలు తప్ప. పశ్చిమ నియోజకవర్గం అన్ని కొండలు, పేదవారి రక్తం, పేదవారి పేగులు తప్ప ఇక్కడ కోట్లు దోసుకుంటాక లేవు. కానీ సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వస్తే పశ్చిమ నియోజకవర్గం ఒక స్మార్ట్ సిటీగా మారుస్తారు.
ఇక్కడ రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే 100 కోట్ల కోసం కాదు, 100 కోట్లు ఎన్నో సంపాదించి పేదవారి కోసం వచ్చినటువంటి సుజనా చౌదరి గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించాలి. అదేవిధంగా ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఉన్న నాయకుడు దత్త తండ్రి ఎవరైతే అంటే కేసీఆర్ నాని గారు. ఎందుకంటే 2019లోనే ఈ వ్యక్తికి ప్యాకేజ్ ఇచ్చి దత్తపుత్రుడిగా 5 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చి ఒక ఓటు నాకే పిచ్చు, ఒక ఓటు నీకే పిచ్చు అని ప్యాకేజ్ తీసుకున్నావా లేదా? ఈ అమ్మవారి సాక్షిగా చెప్పు. మేము నీకు దమ్ముంటే నీ ఇంటికి రమ్మంటావా, నీ నియోజకవర్గం రమ్మంటావా, ఏ సెంటర్కైనా వస్తాం. నువ్వు ప్రమాణం చేసి చెప్పాలి. నువ్వు ప్యాకేజీ స్టారు. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు నీకు 10 కోట్ల అప్పు ఉంది, ఇప్పుడు నీకు 4 కోట్ల అప్పు ఉంది. మరి 6 కోట్ల అప్పు నువ్వు ఏ వ్యాపారం చేసావో చెప్పాలి. ప్రతి వ్యక్తికి సామాన్యులకి అందరూ సొంత డబ్బులతో వచ్చి జనసేన పార్టీని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ చిన్ని గారి గురించి చెప్పాలి. ఒకే కుటుంబంలో 2 వ్యక్తులు ఉన్నారు కదా, ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఆ రోజు తన అన్నకి మరి ఎంతో సేవ చేసి 2 సార్లు ఎంపీ చేసి ఒక పార్టీని ఎట్లా దూషించారో మీకు తెలుసు. అలాగే గతంలో పిఆర్పి పార్టీలో జాయిన్ అయ్యి పిఆర్పి పార్టీని ఎలా రోడ్డుకి ఇచ్చారో కేసీఆర్ నాని గారి గురించి తెలుసు. మన బలమైన ఓటు ఒకటి సుజనా చౌదరి గారికి కమలం గుర్తు మీద, ఇంకొకటి గాజు గ్లాసు గుర్తు మీద, ఇంకోటి సైకిల్ గుర్తు మీద కేసీఆర్ చిన్ని గారికి వేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీ అందరి తరపున నేను మాట్లాడేదంటే జనసైనికుల్ని ఎవరిని ఎవరు కొనలేరు. మేము ప్రేమ కోసం, ఆప్యాయత కోసం, అనురాగం కోసం, త్యాగాల కోసం నిలబడతాం. మా కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు అందరిని కూడా మీ సొంత మనుషులుగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, జనసేన పార్టీకి బెజవాడలో ఏ అవసరం వచ్చినా అమ్మిశెట్టి వాసు ప్రాణం ఇవ్వటానికైనా తీయటానికైనా నేను సిద్ధం. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా జెండా పట్టుకొని ఆశీ కోసం పనిచేస్తున్నాం మేము. మాలాంటి ఎంతో మంది కార్యకర్తల్ని రక్తాన్ని మీరు కేజీల లెక్క అమ్ముకుంటారంటే నువ్వు ప్యాకేజ్ స్టార్ నీ కూడా చెబుతా ఉన్నా. నువ్వు ఏదైతే కొబ్బరి బండాలు కత్తితో నరకమన్నావో మా ఓటుతో సుజనా చౌదరి గారిని గెలిపించి నీ అహంకారాన్ని, నీ మతాన్ని అణిచిపెట్టుతామని మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకి, వీర మహిళలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నది జనసేన పార్టీలో ఒక కులం కాదు, గుర్తుపెట్టుకోండి. అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటేనే పశ్చిమ నియోజకవర్గంలో పిఆర్పి సెట్ గెలిచాం. పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపిస్తున్నాం. 2 అభ్యర్థుల్ని ఒకళ్ళ అసెంబ్లీకి, ఒకళ్ళ మన కేంద్రానికి పంపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా.